రెడ్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్న వైసీపీ హయాంలో చేసిన తప్పులకు కొందరు ఐపీఎస్ అధికారులు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. జగన్ చెప్పింది విని కొందరు పోలీసులు ఉన్నతాధికారులు ఇప్పుడు జైలు పాలయ్యారు. ఒకప్పుడు పోలీస్ శాఖలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఇప్పుడు జైళ్లకు పరిమితమవుతున్నారు. నాటి ముఖ్యమంత్రి చెప్పింది చేయడమే తప్పైపోయిందన్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబును అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఆవేదన అంతా ఇంతా కాదు. జైత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు పరిస్థితి అంతే. వైసీపీ హయాంలో మాన్యువల్ను పక్కన పెట్టి మరి ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో మరికొందరు ఐపీఎస్లు సస్పెన్షన్లోనే ఉన్నారు. అయితే నిబంధనలు పక్కన పెట్టి పనిచేస్తే ఇబ్బందులు తప్పవని ఐపీఎస్ అధికారులు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారో లేదో చూడాలి. రైట్, గత ప్రభుత్వంలో ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఐపీఎస్లపై కూడా సస్పెన్షన్ మరియు ఈ సంబంధించినటువంటి శిక్షణ కూడా అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్ చెప్పండి. ఏదైతే ఇటు గత వైసీపీ హయాంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులందరికీ కూడా ఏదైతే ఇటు అధికారులు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పేటువంటి విధి విధానాలకు వాటికి చేయాల్సినటువంటి కానీ కొంత వ్యక్తిగతమైన ఇటువంటి ఇంట్రెస్ట్ లేదంటే పార్టీకి ఉన్నటువంటి అభిమానాలు ఇవన్నీ కూడా ఉద్యోగం చేసేటప్పుడు ఎవరు కూడా చూపించుకున్నటువంటి అంశాలు. కానీ కొంతమంది అధికారులు గత హయాంలో వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత కీలకంగా వ్యవహరించారు అనేది వస్తున్నటువంటి అంశాలు. కాబట్టి వీటికి సంబంధించి కూడా ఇప్పటికైనా సరే అధికారులు ఎవరైనా సరే వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు అందరూ కూడా బుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వారు ఏదైనా కొన్ని వ్యక్తిగత కక్షలకు ఏదంటే ఇంకోటి ఏదైనా చేస్తే కనుక ప్రభుత్వాలు అనేవి ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ అధికారులు అనేవారు శాశ్వతంగా కొన్నాళ్ల పాటు ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుతూ వారి ఉద్యోగం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విధి నిర్వహణలో ఏదైనా కూడా వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఇటు పార్టీలకు అదేవిధంగా నాయకులకు కొమ్ము కాస్తే కనుక ఏం జరుగుతుంది అనేది ఇవాళ కొంతమంది ఐపీఎస్ అధికారులను చూస్తే వారి పరిస్థితులు చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పేర్లు చెప్పేదానికన్నా దాదాపుగా ఒక 5-6 అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆ ప్రభుత్వాలకు మద్దతు తెలిపి ఆ పార్టీలకు మద్దతు తెలిపి నాయకులకు మద్దతు తెలిపి ఇవాళ వారి జీవితం అంతా కూడా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అసలు ఆ ఐపీఎస్ స్థాయి అధికారులందరూ కూడా ఇవాళ తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మీడియా అంతా కూడా వారిని ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీడియాలో గతంలో వీరందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించి మీడియా వారికి కూడా కనపడినటువంటి పరిస్థితి. మీడియాలో కూడా ఒక ఉన్నతమైనటువంటి హోదాలో స్థాయిలో కనపడినటువంటి అధికారులు ఇవాళ ఒక దోషులుగాను ఒక విన్నటువంటి విధంగాను చిత్రీకరింపబడతా ఉంటే వారు కూడా చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ ఇలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులందరూ కూడా కాస్త కళ్ళు తెరిచి ఇటు ప్రభుత్వాలు చెప్పిన కాకుండా దానిలో నిజం ఉందా, మనం ఎంతవరకు వ్యవహరించాలి, అధికారులు చెప్తే దానిలో ఉన్నటువంటి ఒక అధికారులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు చెప్పి ఎవరైతే వారికి ఒక ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పని అప్పగిస్తారో ఇది జరిగితే వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఈ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నీ కూడా చెబితే ఆ వాస్తవాలు కూడా వారికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ పార్టీకో లేదంటే ఆ నాయకులకు మద్దతు తెలిపితే కనుక వారి జీవితం రిస్కులో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ దాదాపుగా ఒక 5-6 ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏంటయ్యా అంటే ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో కూడా సరైనటువంటి సమయం గడపలేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఎవరు వచ్చి అదుపులోకి తీసుకుంటారో లేదా ఎప్పుడు ఎవరు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోతారనేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయంటే నిజంగా ఐపీఎస్ అధికారుల పరిస్థితి చాలా దారుణంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీరు తెలుసుకుని ప్రభుత్వాలకి వీరికి కూడా మద్దతు తెలపినటువంటి అవకాశం ఉండకపోతే కనుక వారందరూ కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే ఎవరు కూడా ఎటువంటి విషయాలు కూడా ఉండనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కనపడుతుందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.